హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తారీఖున రిలీజ్ అవుతుందండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చిరంజీవి గారిలో ఒక మంచి గుణం అనేది ఉందండి. అదేంటంటే, నాకు తెలిసి చిరంజీవి గారు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అతనికి పరిచయం లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోయినా కానీ అతను స్వయంగా వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి చేరిందంటే అది నాట్ ఈజ్ జోక్ అండి. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా చిరంజీవి గారిలో మంచి గుణం ఏంటంటే, చిరంజీవి గారు ఏ విధంగా అయితే సినిమా ఇండస్ట్రీకి అంటే ఎంత కష్టపడి ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిందో, అలాగే సినిమా ఇండస్ట్రీలోకి ఎవరన్నా వద్దామన్నా వాళ్ళ దగ్గర టాలెంట్ అనేది ఉంటే చిరంజీవి గారే స్వయంగా ఫోన్ చేసి, లేకపోతే ఏదో సందర్భంగా వాళ్ళని పిలిపించుకొని, ఎక్కడన్నా ఏదైనా ఈవెంట్లో ఒకవేళ అనుకోకుండా వాళ్ళు ఒకవేళ కలిసినా సరే వాళ్ళని చిరంజీవి గారు ఎట్లయితేనే వీళ్ళ టాలెంట్ అనేది ఇక్కడతో మరుగుపడకుండా వీళ్ళ టాలెంట్ అనేది సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు చాలామందిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిందండి. ఎవరెవరిని ఆ విధంగా పరిచయం చేసిండో ఏందనేది చెప్పాలంటే ఆ లిస్ట్ అనేది చాంతాడంటూ ఉంటుందండి. కాబట్టి అంత దూరం నేను వెళ్ళకుండా ఈ మధ్యలో జరిగిన మనశంకర్ వరప్రసాద్ ఈవెంట్లో కొన్ని సంఘటనలు జరిగినాయండి. అదేంటంటే, వాళ్ళు డాన్స్ మాస్టర్లు, అంటే ఈ సినిమాకి సంబంధించిన డాన్స్ మాస్టర్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, మొట్టమొదటిగా మీసాల పిల్ల ఆ డాన్స్ చేసిన ఆ కుర్రోడు పేరు విజయ్ అనుకుంటాను. ఆ అబ్బాయి ఏమంటే, చిరంజీవి గారు మీరు మా టాలెంట్ చూసి మమ్మల్ని పిలిపించుకొని నాకు 2 సాంగులకి అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని నేను ఎప్పటికీ మరవలేను, నాకు 2 సాంగులకి నన్ను నమ్మి అవకాశం ఇచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆ ఈవెంట్లో అతను మాట్లాడుతూ ఉంటే, చిరంజీవి గారి మంచితనం అనేది ఏంటనేది నాకు ఆ రోజున అర్థమైందండి. అంటే చిరంజీవి గారి మంచితనం ఏంటనేది మనకు తెలుసు, కానీ ఎవరన్నా కొత్తగా మళ్ళీ చెప్పుతూ ఉంటే ఆ మంచితనం ఏంటనేది ఇంకా కొద్దిగా లోతుకు తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా అదే ఈవెంట్లో మరొక డాన్స్ మాస్టర్ భాను, ఆ అబ్బాయి కూడా మంచి డాన్స్ మాస్టరే. అతనికి కూడా చిరంజీవి గారు స్వయంగా పిలిచి మరొక పాట ఇచ్చిందటండి. మరొక పాట ఇచ్చిన తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎంత సంతోషపడ్డారో ఏందో నాకైతే తెలియదు, కానీ ఒక మెగాస్టార్ లాంటి చిరంజీవి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిందంటే వాళ్ళకి ఇంకా అంతకన్నా మించిన విజయం అనేది ఏది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి చిరంజీవి గారు గ్యారంటీ ఖచ్చితంగా ముందాలు ఉంటారు. ఎందుకంటున్నారంటే, చిరంజీవి గారు కూడా అంతకన్నా తక్కువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. చిరంజీవి గారి టాలెంట్ అనేది అప్పుడు ఎవరు కూడా చూడలే, ఇలాంటి సోషల్ మీడియా లేదు. మెగాస్టార్ లాంటి వ్యక్తి వాళ్ళ టాలెంట్ని గుర్తించి, నా సినిమాలో ఒక పాట ఉంది, నీకు అవకాశం ఇస్తున్నా, నీ టాలెంట్ అనేది నిరూపించుకో అని ఒక మాట చిరంజీవి గారికి చెప్పిన తర్వాత ఇక వాళ్ళకి అంతకన్నా ఆనందం ఏముంటుందండి. వాళ్ళ పడ్డ కష్టానికి ఎన్ని సంవత్సరాల పాటు ఎంత కష్టమైతే పడి చిరంజీవి గారి దృష్టిలో వాళ్ళు పడ్డారంటే వాళ్ళు అంతకుముందే ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళు ఇలాంటి అవకాశాల కోసం ఎన్ని రాత్రులు పగలు కూడా వాళ్ళు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ కూడా ఆ టాలెంట్ అనేది నిరూపించుకున్నారంటే, మరి చిరంజీవి గారు అతని సినిమాలో అవకాశం ఇవ్వటం వల్లే కదా. మరి చిరంజీవి గారు లాంటి వ్యక్తి అవకాశం అనేది ఇచ్చిందంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తాయి వాళ్ళకి. అంతేకాకుండా చిరంజీవి గారు ఇంతకుముందు నేను ఒక వీడియో చూశాను, ఆట సందీప్. ఇతను చాలా మంచి డాన్సర్ అండి. ఎందుకంటున్నానంటే అతని రీల్స్ అనేది నేను చాలాసార్లు చూశాను. నేను రీల్సే కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్ వీడియోలు కావచ్చు, అంతేకాకుండా మన సోషల్ మీడియా ఎన్నైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఫేస్బుక్లో కావచ్చు, అతను టాలెంట్ అనేది చాలా బాగా నిరూపించుకునేవాడు అనమాట. ఎందుకంటే అతను సాంగ్స్తోని నేను అప్పుడే అనుకున్నా, ఈ కుర్రోడికి ఎప్పటికైనా మంచి లైఫ్ ఉంటుంది, ఖచ్చితంగా ఈ కుర్రోడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళగలడు, వెళ్ళే అంత శక్తి అనేది సత్తా అనేది ఈ కుర్రోడి దగ్గర ఉందని చెప్పి ఆటా సందీప్ గురించి నేను ఎన్నోసార్లు అనుకున్నానండి. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఆటా సందీప్ సాంగ్ను చూసి ఆటా సందీప్కి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు స్వయంగా ఒకసారి ఒక వీడియో పెట్టిందండి. ఆటా సందీప్, నీ రీల్స్ అనేది నేను చూస్తున్నా, నీ టాలెంట్ అనేది చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు మంచి డాన్సర్గా ముందరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఇంతటితో నీ టాలెంట్ అనేది ఆఫ్ చేసుకోకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వు, ఖచ్చితంగా నీకు నా సినిమాలలో ఒక అవకాశం ఇస్తా అని చెప్పి చిరంజీవి గారు ఎప్పుడో ఒక వీడియో అనేది చేసిండండి. హాయ్ సందీప్ అండ్ జ్యోతి, చాలా సంతోషం మీ మెసేజ్
థ్యాంకింగ్ మెసేజ్ నాకు అందింది. సో నైస్ ఆఫ్ యూ. అండ్ బై ది వే, మీరు అప్పుడప్పుడు చూస్తున్న డ్యాన్స్ బిట్స్ నా దృష్టికి వస్తుంటాయి. కపుల్ ఆర్ లవ్లీ డ్యాన్సర్స్, చాలా బాగా చేస్తారు. అండ్ మీ గ్రేస్ అది చాలా నన్ను బాగా ఆకట్టుకుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. భవిష్యత్తులో మంచి కోరియోగ్రాఫర్స్గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అనుకున్నది అనుకున్నట్టుగా అదే విధంగా చిరంజీవి గారు ఈ సినిమా కోసం, మనశంకర వరప్రసాద్ సినిమా కోసం ఒక హుక్ సాంగ్కి అవకాశం ఇచ్చిందండి. ఎక్స్ట్రాడనరీ సాంగ్ అనమాట, ఎక్సలెంట్ సాంగ్. హుక్ సాంగ్ అంటే మామూలు విషయం కాదు. అసలు ఉక్కు స్టప్పు వేస్తూ ఉంటేనే మన ఇంట్రెస్ట్ చూస్తాం. ఆ ఉక్కు స్టప్పునే ఒక పాటగా భావించుకొని అదే పదం అనేది ఆ సాంగ్లో పెట్టుకుని హుక్ స్టక్, ఉక్కు స్టక్, ఉక్కు స్టక్ అని చెప్పి ఒక చక్కని డ్యాన్సు. చిరంజీవి గారికి ఏ స్టెప్ అయితే అతని బాడీకి కుదిరిద్దో అలాంటి సాంగ్ ఆటా సందీప్కి ఇచ్చి అతని టాలెంట్ పూర్తిగా రంగదీసి ఆ ఉక్కు స్టెప్లో పెట్టిండండి ఆటా సందీప్. ఇప్పుడు యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లోనే కాదు, సోషల్ మీడియా అంతా కూడా ఆ సాంగ్ అనేది మామూలు హల్చల్ చేయట్లే. దీనికి కారణం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎవరి దగ్గర అయితే టాలెంట్ అనేది ఉంటుందో వాళ్ళ టాలెంట్ని బాగా గమనించి ఖచ్చితంగా ఇండస్ట్రీకి అవసరం, ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఎక్కడో మరుగుపడిపోయిన వాళ్ళను కూడా వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత వాళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం చేసే ఒక గొప్ప వ్యక్తి చిరంజీవి గారండి. ఎందుకంటే అవకాశం అయితే చిరంజీవి గారు ఇచ్చారు కాబట్టి ఎలాంటి అవకాశాలు వచ్చినా వీళ్ళు నిరూపించుకునే బాధ్యత అనేది ఇక వీళ్ళ దగ్గర ఉందన్నమాట. ఎందుకంటే గతంలో ఉదాహరణకు మనం ఒక విషయం తీసుకున్నట్లయితే లారెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? లారెన్స్ ఒక డాన్స్ గ్రూపులో ఒక వ్యక్తి మాత్రమే, ఒక డాన్సర్ మాత్రమే, కానీ అతను ఒక డాన్స్ మాస్టర్ కూడా కాదు. ఒకప్పుడు ఆ డాన్స్ గ్రూపులో అతను డాన్స్ చేస్తూ ఉంటే చిరంజీవి గారు అంటే దగ్గర దాదాపు ఒక 30, 40, 50 మంది దాకా ఉంటారు ఏదైనా సాంగ్కి డాన్స్ వేయాలంటే. కానీ చిరంజీవి గారు అతని టాలెంట్ మరి ఎట్లా గమనించిండు, ఎక్కడి నుంచి చూసిండు, ఏ సినిమాకి సంబంధించిన గ్రూపులలో ఆయన ఉన్నాడు, కానీ ఆ గ్రూపులలో ఎక్కడో 3 లైన్లో 4 లైన్లో ఉండే ఆ వ్యక్తిని తీసుకొని, అంటే ఆ వ్యక్తిని పిలిపించుకొని నీ టాలెంట్ అనేది మరుగుపడకూడదు, ఎప్పటికైనా నువ్వు ఒక మంచి డాన్సర్గా నిలవాలని చెప్పి లారెన్స్ను పిలిపించుకొని హిట్లర్ సినిమాలో ఒక సాంగ్ అనేది అవకాశం ఇచ్చిందండి, హబీబీ అనే సాంగ్కి. అంతకుముందు లారెన్స్ అంటే ఎవరో మనకు తెలియదు, అసలు ఆ వ్యక్తిని మనం చూడలేదు, అతని టాలెంట్ కూడా మనం చూడలేదు. కానీ చిరంజీవి గారు లాంటి వ్యక్తి తను ఎప్పుడైతే పిలిపించుకొని అతని సినిమాలో ఒక సాంగ్కి అవకాశం అనేది ఇచ్చిండో అప్పటి నుంచి లారెన్స్ అనే వ్యక్తి అందరికి పరిచయం అయిపోయింది అనమాట. అది చిరంజీవి గారి ద్వారాగా. చిరంజీవి గారు అతని టాలెంట్ని గమనించిండు, అతని టాలెంట్ అనేది నిరూపించుకొని ఆ సాంగ్కి అతను డాన్స్ మాస్టర్గా చేసిన తర్వాత అతని టాలెంట్ అనేది మనకు అప్పటికి కనిపించింది అనమాట. మరి తర్వాత లారెన్స్ గారికి ఒక్కో సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో చిరంజీవి గారు అవకాశం ఇచ్చి అతను ఒక స్టార్ డాన్స్ మాస్టర్గా తయారైందండి లారెన్స్ గారు. మరి ఈ రోజున ఎంతోమందికి అతను ఆ వికలాంగులకి డాన్స్ చెప్తూ ఎంతోమందికి ఒక వృత్తిని కలగజేస్తూ వాళ్ళ టాలెంట్ను కూడా ఆ లారెన్స్ గారు బయటికి తీస్తున్నారంటే, ఒకప్పుడు లారెన్స్ గారి గురించి చెప్పుకోవాలంటే మనకు అతను తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా అతని గురించి మాట్లాడలేదు, అతని గురించి మనకు తెలియదు. కానీ చిరంజీవి గారి వల్ల ఇండస్ట్రీకి పరిచయం అవ్వటం వల్ల ఆ లారెన్స్ టాలెంట్ అనేది మనకు తెలవటం వల్ల ఒక మంచి డాన్సర్గా గుర్తింపు వచ్చిందనమాట. ఇదంతా కూడా అతని టాలెంట్ని ఎలికి తీసింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరి దగ్గర నా టాలెంట్ అనేది అతను గమనించిందంటే ఖచ్చితంగా వాళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. అట్లాగే ఆటా సందీప్ కావచ్చు, విజయ్ కావచ్చు, భాను మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి ఈ రోజున ఒక అగ్ర డాన్స్ మాస్టర్ లాగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరి త్రోద్బలంతోనూ అతని వెనకాల కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి అతను పడ్డ కష్టాలు అనేది మరి ఎవ్వరు కూడా పడకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళ టాలెంట్ని గమనించి చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారండి. ఇది చిరంజీవి గారిలో ఉన్న మరొక కొత్త కోణం, గొప్పతనం. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.